మద్యం కుంభకోణం కేసులో నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు శనివారం డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ అదే రోజు రాత్రి సిట్ హైకోర్టులో అత్యవసరంగా ఇంటి వద్ద విచారణ కోసం పిటిషన్లు దాఖలు చేసింది. సిఐడి అభ్యర్థనను హైకోర్టు రిజిస్ట్రీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత బెంచ్ ను సోమవారం విచారణ జరిపేందుకు అనుమతి ఇచ్చింది. ఇక ఈ నేపథ్యంలో సిఐడి దాఖలు చేసిన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక సిఐడి దాఖలు చేసిన అభియోగ పత్రం, అనుబంధ అభియోగ పత్రాలు అసంపూర్తిగా ఉన్నాయనే భావనతో ఏసీబీ కోర్టు పొరపాటున నిందితులకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిందని సిఐడి తెలిపింది. నేర ఘటనకు సంబంధించి కోర్టు ముందున్న ఆధారాలను పరిగణలోకి తీసుకోవడంలో ఏసీబీ కోర్టు విఫలమైందని చెప్పింది. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను పరిగణలోకి తీసుకోలేదని, నేరానికి సంబంధించిన మొత్తం సొమ్మును రాబట్టలేదనే కారణంతో నిందితులకు బెయిల్ ఇవ్వడం సరికాదని సిఐడి వాదించింది. ఇక ఈ అంశాల దృష్ట్యా ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని, వాటి అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సిఐడి హైకోర్టును అభ్యర్థించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. దేవిక, లిక్కర్ కేసులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న శనివారం రోజున ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. ధనంజయ రెడ్డి, అదేవిధంగా బాలాజప్ప, గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేయడంతో లిక్కర్ కేసులో ఇప్పటికి ఏదైతే ఉందో సిట్ విచారణ ముందుకు వెళ్తున్న సమయంలో బెయిల్ మంజూరు చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ను ఈ సిట్ ఏదైతే ఉందో సిట్ బృందం తిరస్కరిస్తూ కూడా నిన్న హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. సో నిన్న సెలవు దినం కావడంతో ఈ రోజు రెగ్యులర్ టైంలో ఈ పిటిషన్ మీద విచారణ చేస్తామని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. సిట్ ఇప్పటికే దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ అందరినీ కూడా విచారిస్తున్న సందర్భంలో ఇప్పటికే కొన్ని డొల్ల కంపెనీలను కూడా కనిపెట్టడం జరిగింది. దీంతో పాటు రాజకేశ్ రెడ్డి నివాసంలో కూడా కొంతమేర నగదును ఆల్మోస్ట్ 11 కోట్ల మేర నగదును కూడా సీజ్ చేసిన సందర్భంలో ఇప్పుడు కేసు ముందుకు వెళ్తున్న తరుణంలో వీళ్ళకి బెయిల్ ఇవ్వడంతో విచారణ పురోగతిలో కొంచెం అస్పష్టత వస్తుంది కాబట్టి బెయిల్ రద్దు చేయాలంటూ కూడా సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు లోబడి కాకుండా వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడంతో సిట్ విచారణకు జాప్యం కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా సిట్ బృందం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏదైతే బాలాజప్ప, గోవిందప్ప, అదేవిధంగా ధనంజయ రెడ్డిలకు బెయిల్ మంజూరు చేశారో వీళ్ళందరూ కూడా ప్రధాన నిందితులు, ఆ గవర్నమెంట్ లో కీలక పాత్ర పోషించున్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి బెయిల్ ఇచ్చినట్లయితే కొంతమేర ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా సిఐడి బృందం కూడా హైకోర్టుకు తెలుపుతా ఉంది. ఇప్పటికే దీనికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో కూడా సిట్ సోదాలు చేసింది. దాంట్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవరెడ్డి కూడా ఉన్నారు. విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్న తరుణంలో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి గనక బెయిల్ మంజూరు చేయడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి బెయిల్ రద్దు చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. దీని మీద మధ్యాహ్నం విచారించనున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుందని చెప్పి ఇటు సిఐడి బృందంతో పాటు అదేవిధంగా వైసీపీ శ్రేణులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నాయి. దేవిక, అయితే కిషోర్, ఇప్పుడు మిథున్ రెడ్డి అయితే విడుదలయ్యారు, మరి మిగతా ముగ్గురు పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ అయితే మంజూరు చేయలేదు దేవిక. మిథున్ రెడ్డికి ఇచ్చింది తాత్కాలిక బెయిల్ మాత్రం. ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఆయన ఎంపీగా ఉన్నాడు. సో ఎంపీగా నేను ఓటు హక్కు వినియోగించుకోవాలి కాబట్టి నాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయమని చెప్పి హైకోర్టుకి మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టుకి మిథున్ రెడ్డి విన్నవించుకున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆయనకు ఒక వారం రోజుల పాటు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. సో ఈ నేపథ్యంలోనే 11వ తారీఖు మళ్ళీ వచ్చి లొంగిపోవాలని చెప్పి కూడా ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మిగతా ముగ్గురు నిందితులు A32, 33, 31 ఎవరైతే ఉన్నారో బాలాజప్ప, గోవిందప్ప, ధనంజయ రెడ్డికి డిఫాల్ట్ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కొన్ని షరతులు విధిస్తూ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలి, విచారణకు సహకరించాలి, బెయిల్ తోటి బయటకు వచ్చాక ఈ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళతోటి ఎవరితోటి కూడా సత్సంబంధాలు కొనసాగించకూడదు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని చెప్పి కూడా కొన్ని షరతులు విధించేసి ఏసీబీ కోర్టు వాళ్ళకైతే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. సో
రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా వాళ్ళు బెయిల్ సంబంధించిన పేపర్లు ఇవ్వడానికి వెళ్తున్న సమయం ముగిసినందున వాళ్ళు వాటిని పరిగణలోకి తీసుకోకపోవడంతో నిన్న కొంతమంది వైసీపీ లాయర్లు కూడా కోర్టు ప్రాంగణం వద్ద ఆందోళనకు దిగిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ రోజు వాళ్ళని విడుదల చేసే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ ఈ బెయిల్ ఏదైతే మంజూరు చేస్తున్నారో ఈ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో కేసు పురోగతి ముందుకు వెళ్తున్న తరుణంలో ఇలా రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. ఇప్పటికే భారీ మొత్తంలో అవినీతి జరిగినట్లు దానికి సంబంధించిన ఆధారాలు మేము సేకరించున్నాం కాబట్టి ఈ బెయిల్ రద్దు చేయాలంటూ కూడా సిట్ హైకోర్టులో వాదనలు వినిపించనుంది. ఏదేమైనా కానీ మధ్యాహ్నం తర్వాత వాదనలు వినిపించాక ఏ నిర్ణయం వస్తుందనేది కూడా ఉత్కంఠగా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు దేవిక. అయితే కిషోర్, ఇప్పుడు ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవి తప్పుడు ఆధారాలు పెట్టినందుకు ఇలా లేట్ అవుతుందంటారా? దేవిక, ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే కోర్టు బెయిల్ మంజూరు చేసింది శనివారం రోజు మంజూరు చేసింది. సో శనివారం సాయంత్రం కోర్టు బెయిల్ ఇచ్చాక వాళ్ళకి జైల్లో బెయిల్ పేపర్లు సమర్పించడానికి కొంత సమయం అనేది ఉంటుంది. ఈవినింగ్ 6 వరకు 7 వరకు అనేది కొంత నిర్దేశిత సమయం ఉంటుంది. ఆ సమయం తర్వాత వీళ్ళు బెయిల్ పేపర్లు ఇచ్చినప్పటికీ కూడా జైలు రూల్స్ ప్రకారం నిందితుల్ని విడుదల చేయడానికి ఉండదు. దాంతో పాటు నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో వీళ్ళని విడుదల చేయలేదు. సో ఈ చేయడానికి వాళ్ళ లాయర్లు కూడా ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉత్తర్వుల కాపీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తీసుకొని నిన్న ఆదివారం అయినప్పటికీ కూడా విడుదల చేయాలని చెప్పి కొంత ఏసీబీ కోర్టు ఎదురు ఆందోళన చేసినప్పటికీ కూడా సెలవు దినాల్లో విడుదల చేసే పరిస్థితి ఉండదు. సెలవు దినాల్లో జైలుకి కొన్ని పరిమితులు ఉంటాయి. సో ఆ దినాల్లో మేము బెయిల్ ఉన్నప్పటికీ కూడా విడుదల చేయమని చెప్పి జైలు అధికారులు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు విడుదల చేసే అవకాశం ఉంది. సో ఈ లోపలే సిట్ కూడా ఏదైతే నిన్న మధ్యాహ్నం సమయంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి ఈ రోజు రెగ్యులర్ టైంలో వాదనలు వింటామని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో దీనికి సంబంధించి రెగ్యులర్ వాదనలు ఇటు సిట్ కావచ్చు, అటు వాళ్ళు ఎవరైతే బెయిల్ పొందున్నారో నిందితులు వాళ్ళ తరఫున కూడా న్యాయవాదులు వాళ్ళకి విచారణకి హాజరు కానున్నారు. సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంశాలు కావచ్చు, సిట్ చేస్తున్నటువంటి విచారణ కావచ్చు, దీనికి సంబంధించిన పురోగతి కావచ్చు, ఇప్పటికే కనిపెట్టినటువంటి డొల్లా కంపెనీలు కావచ్చు, వీటన్నింటినీ కూడా సేకరించేసి మొత్తం కూడా హైకోర్టుకి సమర్పించి ఇప్పటికైతే ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దీనివల్ల కేసు పురోగతిలో కొంతమేర ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా సిట్ వాదించే పరిస్థితి ఉంది. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీలక తీర్పులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు 31, 32, 33 నిందితులు ఎవరైతే ఉన్నారో లిక్కర్ కేసులో వాళ్ళ బెయిల్ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా సిట్ వాదించనుంది. ఏదేమైనా కానీ ఇటు ఈ బెయిల్ వచ్చిన నేపథ్యంలో వీళ్ళు విడుదలవుతారా లేకుంటే సిట్ వాదనలతో హైకోర్టు ఏకీభవించేసి వాళ్ళు జైల్లోనే కొనసాగుతారా అనేది అయితే మట్టికి ఇప్పటికీ సస్పెన్షన్ గానే ఉంది. ఏది ఏమైనా కానీ మధ్యాహ్నం తర్వాత దీని మీద ఒక కీలక నిర్ణయం వెలువడింది కాబట్టి దీని మీద వైసీపీ శ్రేణులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్.